ఇప్పుడు అనేక మంది పోటీ చేస్తారు, పాపులారిటీ వస్తుంది అని అయినంత మాత్రాన గెలవడం సాధ్యం కాదు. రెసిడెంట్ అది ఒక ప్రొటెస్ట్, అర్థమైందా? అదొక ప్రొటెస్ట్ లో భాగంగా ఫైట్ అవుతుంది. ఇప్పుడు దుచ్చర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో దాదాపు 435 మంది నల్గొండ పార్లమెంటుకు నామినేషన్ వేశారు. పార్లమెంట్ వేసినప్పుడు అది పెద్ద ఉద్యమం, అదే ప్రజల, ఇంకా ఒక నిరుద్యోగులకు కాదు, ప్రతి వ్యక్తికి సంబంధించింది. ఫ్లోరోసిస్ వ్యతిరేకంగా ఫ్లోరోసిస్ అయిందని చెప్పేసి వాళ్ళు అందరూ మూకుమ్మడిగా కుటుంబాలు వేసారు. ఏమైంది అంటే వాళ్ళు గెలవలేదు, కానీ విషయం ఏమంటున్నా, అది ఆ సమస్యను బయటికి ఎత్తి చూపడంలో ఉపయోగపడుతుంది తప్ప రాజకీయంగా ఆ అవగాహన ఉన్న నువ్వు నేను వెంటనే ఆమె గెలిచిపోతుంది అంటే ఇక అది అటు కాదు. కేరళలో ఇట్లాంటి వాళ్ళు భలే తమాషా గెలిచిపోతారు. ఆ చైతన్యం ఇక్కడ ఉందో లేదో అని. కేరళలో గెలిచింది వాళ్ళు పార్టీ సపోర్ట్ తోనే, ఇండిపెండెంట్ గా ఏం గెలవలా. ఎంగేజ్ ఉన్న వాళ్ళను సిపిఎం పార్టీ నిలబెట్టి గెలిపించుకుంది. సిపిఐ పార్టీలు, ఎస్ఎఫ్ఐ పనిచేసిన వాళ్ళు, ఏఎస్ఎఫ్ పనిచేసిన వాళ్ళు, యూత్ 22-23 ఏళ్ళు కాగానే అది అర్హత రాగానే నిలబెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా అది వేరు ఇది వేరు. ఒక పార్టీ సపోర్ట్ అక్కడ కన్స్ట్రక్టివ్ గా ఆ పార్టీ ఆధ్వర్యంలో ఫైట్ జరిగింది. ఇక్కడ సింగిల్ మ్యాన్ కదా, సింగిల్ ఉమెన్. ఇక్కడ ఆ అమ్మాయి గాని గెలిస్తే ఒక చిన్న మార్పు, కొద్దిగా హోప్ఫుల్ థింకింగ్ వచ్చినట్టుగా మాత్రం అనుకోవచ్చు. ఎందుకంటే అది చాలా పెద్ద మార్పునకి మనకు ఒక సూచనగా కూడా అంటే ఇంత అనుభవం నువ్వు కూడా సోషల్ మీడియా గాలిలో కొట్టకపోతే ఎట్లా? రాజకీయాలు వాస్తవానికి చాలా దూరంగా ఉంటాయి. పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే కూడా టీటీస్తే పిడమర్తి రాయు లాంటి వాళ్ళు గెలవలేదు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉద్యమంలో ముందున్నాడు ఆయనే. ఒక పెద్ద సామాజిక వర్గం అన్ని ఉంది, ఆయన కూడా గెలవలే కదా. అవి దాని బేస్ లో జరిగినప్పుడు ఎన్నికలు అవకాశం ఉంటుంది. మీకు ఇలాంటి పరిస్థితి ఏంటంటే క్యాంపస్ నుండి అధికారంలోకి వచ్చినటువంటిది ఏంటంటే అస్సాం గోమంతక్ పార్టీ, ఏజీపీ పార్టీ అస్సాంలో ఉంది. క్యాంపస్ నుంచే వచ్చింది అది పెద్దన ఉద్యమం తోటి. అస్సాం గణ పరిషత్ గుజరాత్ లో జిగ్నేష్ మేవాని అన్నట్టు పెద్ద మూవ్మెంట్ నడిపిండు ఆయన. గిరిజన దాంట్లో పెద్ద మూవ్మెంట్ నడిపిండు. ఇక్కడ మూవ్మెంట్ నడవలేదు, చెప్పిన ఉద్యమం అని చెప్పాను నేను కూడా. ప్రఫుల్ల కుమార్ మహంతా ఆ రోజు అస్సాం గణ పరిషత్ నుంచి క్యాంపస్ లో పెద్ద ఎత్తున అస్సాం సంబంధించిన ఒక ఉద్యమం జరిగింది విద్యార్థుల ఆధ్వర్యంలో. దాని లీడర్ ఆయన, పార్టీ పెట్టి ఏకంగా చీఫ్ మినిస్టర్ అయింది. ఆ తర్వాత లేదు అంటే అవన్నీ అంటే కన్స్ట్రక్టివ్ గా లేకపోతే పోతాయి కదా. ఏదైనా కన్స్ట్రక్టివ్ గా లేకపోతే ఉంటాయా? ఉండవు. జనతాదళ్ ఉందా? అంటే పీనికల్ అయిపోయి ఒక పద్ధతి అది లేకుండా అయిపోతుంది. అస్సాం గణ పరిషత్ ప్రఫుల్ల కుమార్ అంతా 4 ముక్కలు అయిపోయింది. ఢిల్లీ జేఎన్యూ కావచ్చు అట్లా వచ్చింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కూడా అట్లనే వచ్చింది. అవును, ఏదో ఒక ఫ్లూక్ లో ఒక మూమెంట్ గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ పార్టీ వచ్చిన మూమెంట్, అదొక మూమెంట్. ద్రవిడ ఉద్యమంలో వచ్చినటువంటి పార్టీలు డిఎంకే లాంటివి ఒక మూమెంట్ తో వచ్చినటువంటి పార్టీలు సక్సెస్ అవుతాయి. ఏ మూమెంట్ లేకుండా ఒక చిన్న అంశం మీద రావడం అంటే కొంత ప్రొటెక్ట్ తెలవడానికి ఉపయోగపడుతుంది ఆవేదన తెలియడానికి ఉపయోగపడుతుంది తప్ప దాన్ని అంటే ఆ రిఫ్లెక్షన్ అనేది ఎంప్లాయ్మెంట్ అనేది మళ్ళీ గవర్నమెంట్ వరకే పరిమితం అయిపోతుంది. అంటే నేనేమంటున్నానంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండవది అది ప్రత్యామ్నాయ రంగాలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ సెక్టర్ కూడా పెద్ద ఎత్తున పెరుగుతుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కి సంబంధించి జాబ్ క్రియేషన్ సంబంధించి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తే తప్ప కావు. అది కూడా ప్రొడక్టివ్ రంగాలు రావాలి. ప్రొడక్టివ్
అంటే ఉత్పత్తి రంగాలు అవి వస్తేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇది చైనాలో ఉంది అది. చైనాలో ఉంది, మన దగ్గర లేదు. అంత ఉత్పత్తి రంగం మీద ఉద్యోగ కల్పన అనేది ఆ స్థాయిలో చైనాకున్న స్థాయిలో మన దగ్గర లేదు. చైనాలో అన్ని తయారవుతాయి. ఇప్పటికి మేక్ ఇన్ ఇండియా లాంటి పేర్లు స్లోగన్స్ ఇచ్చినప్పటికీ కూడా ప్రాక్టికల్ గా లేదు కదా. అవును, మనం బేసిక్ గానే ప్రొడక్షన్ లో వీక్. కాబట్టి ప్రొడక్షన్ లో వీక్ ఇప్పటికీ లేదు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా పెట్టినటువంటి కూడా ఎన్నో అంశాలు, ఆత్మనిర్భర్ భారత్ చెప్పిన ఏం చెప్పినా స్లోగన్స్ కే పరిమితమైంది. ఇక్కడే అంటే ఏంటంటే ఇది ఒక ఫ్యాంటసీ అనమాట. ఇప్పుడు అమ్మాయి నిలబడింది, చాలా మంది థ్రిల్ని హ్యాపీగా, అరే ఒక చిన్న పిల్ల నిలబడింది, అరే ఈ పిల్ల గెలిస్తే బాగుండే. అది వేరు. అది ఇప్పుడు ప్రజాస్వామ్యం పట్ల యువత ఆకర్షణ కావాలి అని కోరుకునే వాళ్ళు, ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యం పెరగాలని కోరుకునే వాళ్ళు, ఓటు హక్కు వినియోగించుకోవడం యువత ఉండాలనే దాన్ని కోరుకునే వాళ్ళంతా దాన్ని హర్షిస్తారు, ఇన్వైట్ చేస్తారు. అది వేరు. అది ఒక రెవల్యూషన్ లాగా మనం భావించాల్సి ఉంటుంది. చిన్నపాటి క్రేజ్ అంటే ప్రతిసారి వస్తారు, అట్లా ప్రతి టర్మ్ లో ఉంటారు. లేకుంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళంతా వచ్చిన వాళ్ళు ఎంత ఇప్పుడు ఎంతో యూత్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. కేసీఆర్ ఎన్ఎస్సీ నుంచి వచ్చిన వ్యక్తే కదా. రేవంత్ రెడ్డి విద్యార్థి సంఘం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఏదో ఏబీపీ అందులోనో ఇంట్లోనో తిరిగి వచ్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అంతే. లాల్ ప్రసాద్ యాదవ్ కూడా క్యాంపస్ నుంచి వచ్చి, అంటే అప్పుడు ఇక వాళ్ళంతా వేరుగా, వాళ్ళు ఇంకా అప్పుడు వచ్చిన వాళ్ళంతా ఎక్కువ విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులే వచ్చారు. వాళ్ళే ఎక్కువ, అందరూ అంతే. ఇప్పుడు ఆయన పేరేంది, జార్జ్ ఫెర్నాండెస్ కానీ వీళ్ళంతా కార్మిక క్యాంపస్ నుంచే అటువైపు అయిండు. ఆయన భారతదేశంలో ఎక్కడైనా గెలుస్తాడు. జార్జ్ ఫెర్నాండెస్, బర్ధన్, లెక్కలేనంత మంది లీడర్లు, తురవరం జాకరెడ్డి, అందరూ విద్యార్థి. ఇప్పుడున్న వాళ్ళంతా ఇప్పుడు వచ్చేటోళ్ళు రాజకీయాలతో సంబంధం ఉండదు, డైరెక్ట్ వ్యాపారాలు, రకరకాల విద్య మీద ఉండదు, చక్కన దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్నారు లెక్కలేని సంఖ్య వాళ్ళు. లెక్కలేని రావద్దు అంటలే కానీ చెప్తున్నా, అప్పుడు వచ్చిన వాళ్ళు విద్యావంతులే ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళే వచ్చి, కొద్ది మంది మాత్రమే, అంటే కొంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు కానీ విద్యావంతులు అయితే ఉన్నారు. ఎమర్జెన్సీ కాలంలో జయప్రకాష్ నారాయణ శిష్యులుగా చాలా మంది తయారయ్యి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజు నాయకత్వం వహించే వాళ్ళంతా విద్యావంతులే 99%. అది వాళ్ళు పనిచేసారా లేదా అనేది వదిలేస్తే అది విషయం. కాబట్టి విద్యార్థి రాజకీయాల్లో పాల్గొన్న వ్యక్తులు అందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు కాబట్టి ఎవ్రీవన్ ఇవాళ రాజకీయాలతో సంబంధం ఉండదు, వ్యాపారాల నుంచి వచ్చి వివిధ రంగాల నుంచి వచ్చేస్తారు. కానీ వచ్చేస్తున్నారు. ఇప్పుడు విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకు, విద్యార్థి రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు సీట్లు ఇవ్వడం తక్కువ చేశారు, ఇవ్వట్లేరు. టీఆర్ఎస్ పార్టీ కొంత మేరకు ఉద్యమంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చింది. బాలకృష్ణ, బొంతు రామ్మోహన్, కిషోర్, గ్యాదర్ కిషోర్, పీడమర్తి రవికి, ఇట్లాంటి వాళ్ళందరూ టికెట్లు ఇచ్చింది.